హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ అలున్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఉగాది స్పెషల్ భక్ష్యాలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అది కూడా ఎలా అంటే గోధుమ పిండితో నూనె వేయకుండా చేసి చూపిస్తాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోధుమ పిండి, బెల్లం, శనగపప్పు, యాలకులు అంతే. ఇంకా ఇప్పుడైతే మనం తీసుకున్న శనగపప్పునైతే 2-3 సార్లు కడిగి స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పై పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు అయితే వేస్తే శనగపప్పు అయితే త్వరగా ఉడుకుతుందన్నమాట. ఇలా చేస్తే హెల్త్కు చాలా మంచిది ఇవి కూడా, ఎందుకంటే నూనె వేయం కదా, మనకు హెల్త్కి చాలా బాగుంటుంది అన్నమాట ఇలాంటివి తినడం వల్ల. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగానైతే తింటారు. ఇప్పుడైతే మనం తీసుకున్న బెల్లాన్ని అయితే బాగా తరిగి ఇందులో ఒక 100 గ్లాసు అన్ని వాటర్ని అయితే వేసుకోవాలి. దీన్ని కూడా మరొక స్టవ్ పై పెట్టి బాగా కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగేలా చూసుకోవాలి. సిమ్ని అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి గ్యాస్ని, ఎందుకంటే బెల్లం త్వరగా ఇట్లా గడ్డలు ఉండి కరిగి అడుగంటుతుంది కదా, అలా అని కలబెట్టుకొని మెత్తగా కరిగేంత వరకు ఇలా చూసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం కరిగింది కదా, ఇందులోనే మనం తీసుకునే యాలకులు అయితే దంచి యాలకుల పొడిని అయితే కలిపి చల్లారలాగా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అయితే మనం తీసుకున్న గోధుమ పిండిని అయితే కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా అవుతుంది పిండి అయితే మంచిగా నాని. ఈలోపు అయితే ఇక పప్పునైతే చూసేయండి, మెత్తగా ఉడికిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం పప్పు గుత్తి సాయంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, పప్పు అయితే మెత్తగా స్మాష్ చేశాను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళు అయితే ఉన్నాయి కదా, అవి స్ట్రెయిన్ చేసి ఇక ఉంచుకోవాలి ముందే. ఇక మనం పప్పులోనే ఈ బెల్లం వాటర్ని అయితే వేసి ఇక ప్యాన్కు సపరేట్ అయ్యే విధంగా ఊకే కలబెడుతూ ఉండాలి. ఈ విధంగా చూడండి, బాగా చాలా టైం పడుతుంది ఇలా ఉడకడానికైతే. మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా ప్యాన్కు సపరేట్ అయ్యే విధంగా కలబెట్టాలి. అప్పుడైతే ఉండలు చాలా బాగా కట్టుకోనికి వస్తాయన్నమాట. ఈ విధంగా చూడండి, చాలా బాగా వచ్చింది. చూడండి, ఇప్పుడు మనం గోధుమ పిండిని మనం చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఈ విధంగా ఉండలుగా చేసుకొని చిన్నగా ఇలా ఒత్తుకొని మనం చేసుకున్న మిశ్రమాన్ని అందులో ఉంచి ఈ విధంగా మళ్ళీ పిండి ముద్దని క్లోజ్ చేసి మనం చపాతీలాగా ఒత్తాలన్నమాట. ఇలా చేస్తే వారం రోజులు కూడా భక్ష్యాలు పాడవకుండా నిల్వ ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఇక మనం చేసుకున్న భక్ష్యాలను అయితే 2 వైపులా ఆయిల్ వేయకుండా మంచిగా కాల్చుకోవాలి. 2 వైపులా ఉడికే విధంగా చూసుకోవాలి. ఈ విధంగానైతే భక్ష్యాలన్నింటినీ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి, ఆయిల్ వేయం కదా, చాలా మంచిది. చూడండి, భక్ష్యాలు అయితే రెడీ అయిపోయి ఇవైతే చాలా చాలా యమ్మీగా ఉంటాయి. పెద్దలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.